సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 4వ అధ్యాయము. భక్త సులభుడు. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు. ఐహికమైన కోర్కెలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు. నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు. అందుకే సాయి భక్త సులభుడు. భక్తులకెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు. రేగే అనే భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఉపనయనమైనప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణుడు ఉన్నట్లు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒకే రాత్రి 3 కలలు వచ్చాయి. అతడు తన శరీరము నుండి విడివడి ఎదుట శ్రీమన్నారాయణ్ణి చూస్తున్నాడు. ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ఈ షిరిడీ సాయి నీవాడు, ఆయనను ఆశ్రయించు అన్నారు. అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడీ అని చెప్పి అతనినొక మసీదుకు తీసుకెళ్లాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా? నేనే నీకు రుణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్లి బాబాకు నమస్కరించగానే ఆయన, అరే, మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయముపై దెబ్బతీశారు. స్వప్నంలో లాగా తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే. ఆయన అతనిని కౌగలించుకొని, నీవు నావాడివి, కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకొని షిరిడీ చేరాడు. సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు. కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకొని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు. బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి ఇచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసి చూచి నవ్వారు. అలాగే ఒక గురు పూర్ణమి నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, ఇవన్నీ నీవే అన్నారు. ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి, బాబా ప్రేమగా నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, నీకేమి కావాలో కోరుకో, ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అన్నాడు. ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు. నాటి నుండి అతనికెప్పుడూ బాబా తన దగ్గరున్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై, నీకు నేను కావాలా, బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను, కాని మనకెట్టి సంబంధమూ ఉండదు, నీకింకా బిడ్డలు కలుగుతారు అన్నారు. మాకు మీరే కావాలి అన్నాడు రేగే. అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు. బల్వంత్ నాచ్ని మొదటిసారి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టరు కలిసి సాయి ఒట్టి మోసగాడని చెప్పడంతో నాచ్నే మనసు కలతపడింది. అతడు షిరిడీ చేరేసరికి సాయి లేండి నుండి వస్తూ అతనిని చూచి, మామల్తాదార్కు చెప్పకుండా వచ్చావేమి? ఇలా ఎప్పుడూ చెయ్యకు అన్నారు. ఆ మాట నిజమే. నాచ్నే అక్కడున్న 3 రోజులలో ఇలాంటి లీలలెన్నో చూచాడు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతడు 1915లో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికివ్వమని ఒక కొబ్బరికాయ 2 అనాలు ఇచ్చాడు. నాచ్నే కొబ్బరికాయ
సాయికి సమర్పించాడు కాని దక్షిణ ఇవ్వడం మరచాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి, మంచిది వెళ్ళిరా, కాని ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన 2 నాణాలు ఇవ్వవేమి? ఒప్పుకున్న పని సరిగ్గా చెయ్యి, లేకుంటే ఒప్పుకోకు అన్నారు. అతడవి తెచ్చి సమర్పించాడు. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయ్ బోర్కర్ ఇలా చెప్పింది. మా వారు 1909లో పండరిలో ఉన్నారు. నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మా నీవు వెంటనే పండరి వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కరలేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్లేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దుక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక ఫకీరు వచ్చి, ఆలోచిస్తావేమి, వెంటనే వెళ్ళు, మీ వారు దోన్ స్టేషన్లో ఉన్నారు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము దోండ్ చేరేసరికి మా వారక్కడ కునుకు తీస్తుంటే కలలో ఫకీరు కనిపించి, నా తల్లినిలా అశ్రద్ధ చెయ్యకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కనిపించినది వారేనన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణిని కానేలేదు. బాబా 1918లో ఒకసారి, తల్లి నీకేమి కావాలి అన్నారు. మీకు తెలుసు అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయస్సులో గర్భం అవ్వదని, అది వ్రణమని వైద్యులన్నారు. కాని నేను 10 మాసాల వరకు శాస్త్రచికిత్స చేయించుకోనన్నాను. చిత్రం, నాకు సకాలంలో సుఖప్రసవమైంది. అలానే మరొకసారి కలలో బాబా, నీ రాముని తీసుకుపోతాను, నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్యస్యంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్యస్యం వెళ్లేదాకా మా వారిని నిలుపమని బాబాను కోరాను. చాతుర్యస్యమైన 7వ రోజున మా వారు టీ తాగి విష్ణు సహస్రనామము, హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు. కాని నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అన్వర్ ఖాన్ కాజీ అహ్మద్ నగర్ సాయిని దర్శించి తేలీకాకుట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడ నింబారు కింద 3 అడుగులు తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. తర్వాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది. మరొకసారి మీరాస్ ఖాండేష్ జిల్లా నుండి మద్దుషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకం బాపూసాహెబ్ జోగ్ను ఇవ్వమన్నారు సాయి. అతడా పైకం సాయికి ఇచ్చాడు. దానిని ఆ ఫకీరుకివ్వమని గులాబ్, లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి. వారు దానిలో 200 రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీరుకిచ్చారు. అతడెంత గోల పెట్టినా సాయి పలుకలేదు. అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రస్ షా అనే పార్షీ భక్తుడెదురై భిక్ష 200 రూపాయలు సమర్పించాడు. కారణం, ఆ ముందటి రాత్రి ఇర్రస్ షాకు సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్ళమని, నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీరుకు భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం 4000 రూపాయలు కావాలని ఏడ్చాడు. తామిచ్చిన అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరకెళ్ళు, లంకెబిందె దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు. కాని ఆ చెట్టు దగ్గరకెళ్ళాడు. అక్కడొక లంకబిందె కనిపించింది. దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్లేసరికి అదక్కడా లేదు. అతడేడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడీ సమీపంలోని కోర్వేలా నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురవ్ షిరిడీ వస్తుండేవాడు. అతని భార్యకొక రోజు సాయి కలలో కనిపించి 1/2 రూపాయి ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు.
ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారాయన. ఆ రాత్రే గురవుకు గూడా కలలో కనిపించి షిరిడీలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరురోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు. పిలాజీ రోజూ బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు. ఆత్మారాముని భార్య తగువు పెట్టుకుని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బివి వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు ఫన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేమీ చెయ్యాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోని ఆ వ్యాధి లేకుండా పోయింది. తర్వాత ఫన్సే ప్రక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు. అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నారు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన ఫన్సే తప్పించుకోజూచాడు, కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గుహాడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడీ వెళ్లి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజులలో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా 4వ రోజు కల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు అదందలాలీకి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికొక్కడికే శిక్ష తప్పి పరో నిలిచింది. అతడు సంతోషంగా టీ తాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూచేసరికి ఆ ఫకీరు కనిపించలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ భట్ దాని ₹1,000 200 చెప్పితే దీక్షిత్ ₹150లకు అడిగాడు. బేరమెంతకు తెగలేదు. బట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పొండి, నీవు ₹175లకు తగ్గవద్దు అన్నారు. కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు. చివరకు ₹150లకు కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే ₹175 ఉన్నది. తుర్బేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒక రోజు కలలో బాబా కనిపించి దేకమాలి ఆకు పసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబరు 1918లో బాబాకు జాబు రాసింది. మూల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు ఒత్తారు. తర్వాత వెంకట్రావు 1918లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు, సాయి భక్తుడయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలిగేది.